బాబుకి బాగా సీరియస్గా ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ గారు ఏంటంటే పరిగెడితే మాత్రం బాబుని మేము చెప్పలేమని. ప్రజలు ఎంతమంది మానాటోళ్ళు ఉన్నారనేది నాకు బాధగా ఉంది. కానీ ఇలాంటి పగంటోడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు. అలాగా మేము బాధలు పడుతుండగా ఆరోగ్యశ్రీ పథకం అనేది ఏర్పడింది. ఆపరేషన్ అయ్యి మళ్ళా 4 రోజులు అయిన తర్వాత ఐసీయూలో ఇచ్చినంత వరకు కూడా మేము వెళ్ళలేదు. రాష్ట్రమంతటా అమల్లో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీలో 720 శస్త్రచికిత్సలతో పాటు 144 సాధారణ వ్యాధులను కూడా వైద్య చికిత్స పరిధిలోకి చేర్చారు. పేదవర్గానికి సంబంధించిన ఏ ఒక్కరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం మా కర్తవ్యమని నిరూపించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ పథకం అనగానే మా భార్య పిల్లలతో మేము అందరూ ఆనందిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిరుపేదకు అభయహస్తం.